అమ్మని పూజించటం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అమ్మవారు ఇక్కడ 3 రూపాల్లో మనకు దర్శనం ఇస్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటూ, అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. అమ్మవారిని ధ్యానించే విధానాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ అమ్మవారి వైభవం గురించి తెలుసుకుందాం. అమ్మవారిని ముందుగా ఎలా ధ్యానించాలి అనే విషయానికొస్తే, చాలామంది ఏంటంటారు, మాకు మంత్రాలు రావండి, అంటే పూర్వకాలంలో మంత్రాలు రావండి, మాకేమీ రావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కోసం మాత్రమే, అలాగే ఎవరైతే అమ్మని ఇంకా ధ్యానించాలి అనుకుంటున్నారో వారందరి కోసం నాకు తెలిసింది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇదే కరెక్ట్ అని మాత్రం నేను చెప్పను. ఇంకా వేరు వేరు మార్గాలు ఉన్నాయి, కానీ నేను పాటించే మార్గం ఒకటేనండి. ఆ జగన్మాతను మనం పూజించాలి అంటే కనుక చాలా కష్టం. అంటే ఎక్కువగా చేయాలంటే, అమ్మవారిని ధ్యానించాలంటే కష్టం. కానీ అమ్మ మన కోసం సులభమైన మార్గాన్ని ఇచ్చింది అని నేను భావిస్తూ, అదేం కాదండి, ఈ యొక్క కలియుగంలో ఏ దేవుడికైనా దేవతకైనా నామస్మరణ అనేది మరీ ఎక్కువగా చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారికి అయితే మరీ ముఖ్యంగా చెప్తారండి. నామం అండి, కలియుగంలో ఆ స్వామివారి యొక్క నామం పలికితే, ఆ యొక్క స్వామివారి యొక్క భజన చేస్తే చాలు మనకు మోక్షాన్ని ఇస్తాడని, మనకు వరం ఇస్తారని చెప్తారు. అలాగే అమ్మవారికి కూడా ఉందండి. అమ్మవారిని అయితే ఎవరైతే మనం ధ్యానించేటప్పుడు, మనం ప్రతి పని చేసుకునేటప్పుడు ఏం లేదండి, అమ్మవారిని మనం చేసే ప్రతి పనిలో చేసేటప్పుడు ముందుగా అమ్మ నామస్మరణ చేసుకుంటూ మనం కనుక ఆ పనిని చేస్తే, ఆ పని అసలు చాలా దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్తారు. మనం ఏ పని చేసినా, బయటికి వెళ్ళినా, బయటకు నుండి వచ్చినా, అలాగే మన ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవత ఎందుకు ఉంటుంది అంటే కనుక, మనల్ని కాపాడే తల్లి ఆ అమ్మవారు. మన ఇంట్లో మన తల్లి తర్వాత మనల్ని కాపాడేది గ్రామదేవత. ఆ గ్రామదేవత మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ అమ్మకు నమస్కరించుకుని వెళ్తే, ఇంకా అమ్మాయి మన వెనకాల ఉంటుంది. ఎలా అంటే, ఆ గ్రామాన్ని దేవతలు అంటే కనుక గ్రామాన్ని కాపాడుతారు అమ్మవార్లు. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తిని అమ్మ రక్షిస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు, అమ్మ నేను ఈ యొక్క కార్యక్రమం మీద పలానా ఊరు వెళ్తున్నాను, అమ్మ నువ్వు నాకు తోడుగా ఉండి, నేను వచ్చేదాకా కూడా నా కుటుంబాన్ని నన్ను చూసుకోమని చెప్తే చాలండి, అమ్మ చూసేసుకుంటుంది. అలాగే పెద్ద మంత్రాలు అవసరం లేదండి. అమ్మవారి దగ్గర కూర్చున్నప్పుడు, అమ్మ నాకు ఏమి రావమ్మా, అమ్మ అనే పిలుపు తప్పితే నాకు ఏమీ రాదు, అంతా నువ్వే చూసుకోవాలి అంటే కనుక ఆ తల్లి ఎంతో పొంగిపోతుంది. అమ్మ అంటే చాలు, ఆ జగన్మాత లేదా అమ్మ అంటే చాలు పొంగిపోతూ మనకు వరాలు ఇస్తుంది. అలాగే ఇంకా పవర్ఫుల్ మంత్రం ఏమన్నా ఉందంటే, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరణ చేసుకుంటే, జపం చేసుకుంటే అత్యంత అద్భుతమైన ఫలితం ఇస్తుంది. శ్రీ మాత్రే నమః. శ్రీ అనే అమ్మ అని, శ్రీ రూపంలో ఉన్న అమ్మ అని అర్థం. శ్రీ అంటే స్త్రీ యొక్క రూపంలో ఉన్న అమ్మ అని అర్థం. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. మనం పని చేసేటప్పుడు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ మనం చేసే ప్రతి పనిలో అమ్మ తోడుగా ఉండి మనందరిని కూడా రక్షిస్తుంది. అమ్మను పూజించడం అంటే ప్రత్యేకంగా ఒక వేదిక చేసుకుని అక్కడ పూజలు చేయడం కాదండి. మనం చేసుకునే ప్రతి పనిలో మన ఎమ్మటే అమ్మ వస్తుంది. ఇవాళ మేము ఊరెళ్తున్నాం, మనతో పాటు అమ్మ వస్తుంది. ఒకేలా మనం ఇంట్లోనే ఉన్నాం, ఇవాళ వీలైంది పూజ చేసుకో, అమ్మగా కడ్డీలు తెచ్చుకో, చక్కగా పూజ చేసుకో, అమ్మ శ్రీమాత్రే నమః అనుకో, అంతే. అంతేగాని ఇంకా స్పెషల్గా పూజలు చేసే అంత అవసరం ఉండదు. అమ్మను ఎలా ధ్యానించినా అమ్మ మనకి అనుగ్రహాన్నే ఇస్తుంది, కానీ కోపం అయితే ఎప్పుడు మన మీద చూపించదు. అమ్మ దయామయ్యి ఎవరినైనా సరే తన బిడ్డలుగా భావించి మనందరినీ కూడా హక్కుని చేర్చుకుంటుంది. ఇంకా నేను చెప్పాలి అంటే కనుక, స్వామి తక్కువ వరాలు ఇస్తాడేమో కానీ, కొంచెం లేట్ అయినా అవ్వచ్చేమో కానీ స్వామి ఇవ్వటం, కానీ అమ్మవారు మాత్రం మనం ప్రార్థిస్తే ఆమెకి నచ్చింది అంటే కనుక మన ప్రవర్తన చిటికలో ఇచ్చేస్తుందండి. అంత కరుణామయి. శివుడు బోళాశంకరుడు అంటారు చూడండి, అలానే అమ్మవారు ఇంకా తొందరగా ఇస్తారంట. స్వామి కంటే ఇంకా తొందరగా ఇస్తారంట. అలాంటి తల్లి గనకే అమ్మవారు చాలా అద్భుతము. అలాగే అన్నమాచార్యులు కానీ,
అలాగే రామదాసు గాని స్వామిని పూజించారండి. అన్నమాచార్యులు అయితే ఆ మెట్లెక్కేటప్పుడు స్వామినే ధ్యానిస్తూ వెళ్ళారు కదండీ! మరి స్వామి ఏమన్నా జాలి చూపిచ్చాడండి? లేదండి. సాక్షాత్తు పద్మావతి అమ్మవారే కదిలి వచ్చి అన్నమాచార్యుల వారికి లడ్డు ప్రసాదంగా ఇచ్చి, "ఆ చెప్పులు తీసేసిరా నీకంతా మంచి జరుగుతుందని" చెప్పిద్ది. అలా అమ్మవారు అక్కడ ఆ రూపంలో వచ్చారు. అలాగే ఇక్కడ సీతమ్మ తల్లి గూడా రామదాసు చెరసాలలో ఉన్నప్పుడు "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి" అంటూ అమ్మవారి మీద పాడగానే అమ్మవారు ఒకేసారి శాంతమూర్తిగా ఉన్న అమ్మవారు ఒకేసారి ఉగ్ర రూపానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ తర్వాత తెలిసింది కదండీ మీకు కథ. ఆ తర్వాత స్వామివారు అక్కడ నుండి రావటం అయన్నీ కూడా జరుగుతాయి. అంటే స్వామిని పూజించాలి అంటే గనక ముందు అమ్మ అనుగ్రహం ఉంటేనే స్వామి పూజ చేయగలము. ఎప్పుడైతే అమ్మను మనం పూజించి అమ్మ ధ్యానిస్తామో అమ్మే అన్ని ఆ పూజలన్నీ తీరుస్తుంది. నేనైతే వెంకటేశ్వర స్వామికే చేస్తానండి. కానీ పద్మావతి అమ్మవారంటే ఇష్టం. పద్మావతి అమ్మవారికి నేను చెప్పుకునే ప్రతి కోరిక నెరవేరుతుంది. స్వామి కొంచెం ఇస్తారని ఇవ్వరని కాదు. స్వామి కూడా ఇస్తారు. కానీ స్వామి ఇచ్చేది కొంచెం టైం పడుతుంది. అంటే పరీక్షలన్నీ పెట్టి ఇస్తాడు. అలాగే అమ్మ అలా కాదు కదండీ! కన్న తల్లి ఎలా అయితే చూసుకుంటుందో అలాగే కన్న ప్రేమతో అమ్మవారు ఏం చేస్తారంటే తొందరగా మనకిస్తారు. కొన్ని కొన్ని క్షేత్రాల్లో ముందుగా అమ్మ దర్శనమే ఉంటుందండి. మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్‌లో కూడా ముందుగా అమ్మవారినే దర్శనం చేసుకుంటారు. అలాగే తిరుమల క్షేత్ర సాంప్రదాయం కూడా పూర్వకాలంలో ముందుగా అమ్మవారిని దర్శించుకునే తర్వాత కొండ మీదకి వెళ్ళేవాళ్ళు ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు లేదు. అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో కింద అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే కొండ మీదకి వెళ్తారు. వెళ్ళగానే అమ్మ మన గురించి చెప్తుందండి. ఈ కోరిక కోరుకున్నాడు నా దగ్గర, నువ్వు ఎంబట తీర్చమని వెంకటేశ్వరుని అడుగుతుందంట. అట్లా అమ్మను ధ్యానించటం చాలా ఈజీ అండి. ఈ కలియుగంలో అమ్మవారిని ధ్యానించే ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు. జగన్మాత అన్నీ మన యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తుంది కాబట్టే అమ్మ జగన్మాత అయింది. అలా ఈరోజు 3 రూపాల్లో 3 అలంకారాల్లో అమ్మవారు మనకి సాక్షాత్కరించారు. ఈరోజు విశేషంగా శుక్రవారం అమ్మ దర్శనం, అమ్మ వైభవాన్ని, అమ్మవారిని పూజించే విధానం తెలిసింది కదండీ! మనం చేసే ప్రతి పనిలో అమ్మవారిని తలుచుకుంటూ చేసే అదే అమ్మవారి యొక్క పూజ. అదే మనకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారి గురించి చెప్పడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఏదన్నా చిన్న చిన్న తప్పులుంటే చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుంటే తప్పకుండా తెలియజేయండి. నేను ఆ తప్పును సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.